నమస్కారం. ఈరోజు మనం చాలా మందికి తెలిసిన, రోజూ అనుభవించే ఒక విషయంలోకి కొంచెం లోతుగా వెళ్దాం. అదేంటంటే మన మనస్సులో ఆగకుండా సాగే ఆ సంభాషణ. ఆ లోపలి గొడవ అంటారు కదా. అవును, అదే మైండ్ చాటర్. ఆగకుండా వచ్చే ఆలోచనలు, పాత బాధలు, రేపు ఏం జరుగుతుందో అని భయాలు అన్నీ కలిసి మన తలలో ఒకటే హోరు. నిజమే, ఒక నిరంతర నేపథ్య సంగీతంలాగా, కొన్నిసార్లు పెద్ద సౌండ్ లాగా ఉంటుంది. అయితే ఈ అంతర్గత సంభాషణ మనని ఎంతలా ప్రభావితం చేస్తుందో మనం పెద్దగా పట్టించుకోం కదా. మన నిర్ణయాలు, మన మూడ్, చివరికి మన లైఫ్ కూడా. అవును. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దీని ప్రభావాన్ని తగ్గించి కొంచెం ఆ మానసిక ప్రశాంతత, స్పష్టత ఎలా పొందాలి? ఇదే ఈరోజు మనం చూద్దాం. దీనికోసం కార్టేజ్ రానేరి రాసిన టర్న్ ఆఫ్ ది చాటర్ పుస్తకంపై ఒక విశ్లేషణ మన దగ్గర ఉంది. ఆ విశ్లేషణ ప్రకారం ఈ చాటర్ అనేది కేవలం ఆలోచనలు కాదు, అది మనతో మనమే చేసుకునే ఒకలాంటి వాదన, ఒక సంఘర్షణ అన్నమాట. సంఘర్షణ? అవును. మన భయాలు, మన అంచనాలు ఇవన్నీ లోపల పోట్లాడుకుంటూ ఉంటాయి. ఈరోజు మనం ఆ విశ్లేషణ ఆధారంగా ఈ గొడవని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రశాంతత వైపు వెళ్ళొచ్చో చూద్దాం. సరే, ఫస్ట్ ఈ చాటర్ అంటే ఇంకొంచెం క్లియర్గా చెప్పుకుందాం. ఆ విశ్లేషణ దీన్నెలా చెప్తోంది అంటే, ఇప్పుడు మనం ఒక సమస్య గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, అది కూడా చాటరేనా లేక ఇది వేరా? మంచి ప్రశ్న అడిగారు. ఆ విశ్లేషణ ప్రకారం రెండూ వేరు. ఒక సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించడం అది నిర్మాణాత్మకం, అది వేరు. ఓకే. కానీ చాటర్ అనేది అది ఎక్కువగా మన ప్రమేయం లేకుండా అవే ఆలోచనలు తిరుగుతూ ఉండడం, నెగటివ్గా ఉండడం. అంటే ఉదాహరణకు, అలా ఎందుకు జరిగింది, నేను అలా చేసి ఉండకూడదు, రేపు ఫెయిల్ అయితే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఇలాంటివి సమాధానం లేని ప్రశ్నలు, పదే పదే వచ్చే పశ్చాత్తాపాలు, అనవసర ఆందోళనలు ఇవన్నీ కలిసి మనల్ని ముందుకు పోనివో, అక్కడే కట్టిపడేస్తాయి. అర్థమైంది. అంటే మనసులో వచ్చే ప్రతి ఆలోచన చాటర్ కాదు, పనికిరాని, మనల్ని ఇబ్బంది పెట్టే ఆలోచనల ప్రవాహమే చాటర్ అన్నమాట. కరెక్ట్. రచయిత చెప్పినట్టు ఇది ఆలోచనల సమస్య కాదు, మనస్సు మనతో చేసే తగాదా. మనల్ని మనమే ప్రశ్నించుకోవడం, తిట్టుకోవడం, భయపెట్టుకోవడం. మరి దీన్ని ఆపాలనిపిస్తుంది కదా, కానీ ఆ విశ్లేషణలో ఆపే ముందు గమనించడం ముఖ్యమంటున్నారు. ఎందుకని? ఎందుకంటే చూడండి, దాన్ని బలవంతంగా ఆపాలని చూస్తే అది ఇంకా ఎక్కువ అవుతుంది. అవునా? అవును. ఇప్పుడు ఒక ఏనుగు గురించి ఆలోచించొద్దు అని మనం చెప్పుకుంటే ఏమవుతుంది? ఆ ఏనుగే గుర్తొస్తుంది. సరిగ్గా అదే. ఈ చాటర్ను అణచేయాలని చూస్తే అది ఇంకా ప్రతిఘటిస్తుంది. అందుకే మొదటి స్టెప్ దాన్ని గమనించడం. జస్ట్ గమనించడం. గమనించడమా అంటే ఎలా? మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయో అవి మంచివా, చెడ్డవా, విచిత్రమైనవా అని వాటికి జడ్జిమెంట్ ఇవ్వకుండా కేవలం ఒక సాక్షిలాగా చూడటం. ఓ, ఇప్పుడు నాలో ఈ ఆలోచన వచ్చింది అని గుర్తించడం, అంతే. వినడానికి బానే ఉంది, కానీ ప్రాక్టికల్గా, ముఖ్యంగా ఆ ఆలోచనలు చాలా బాధపెట్టేవిగా ఉంటేనో వాటిని చూస్తూ ఊరుకోవడం కష్టం గదా. నిజమే, అది కొంచెం అభ్యాసంతో వస్తుంది. పుస్తక విశ్లేషణ దీన్ని ఇలా చెబుతుంది: మన తలలో ఎవరో మాట్లాడుతున్నారు, కానీ ఆ వాయిస్ నిజమైన మనం కాదు, అది మన మనసులో ఒక భాగమంతే. ఆ మాట్లాడేది నేను కాదు అని గుర్తించడమా? ఎగ్జాక్ట్లీ. ఆ వేర్పాటు, ఆ డిస్టెన్స్, అదే కీలకం. దీన్ని ఒక రకమైన ఆధ్యాత్మిక మేల్కొల్పులాగా పోలుస్తుంది ఆ విశ్లేషణ. మనకు మన ఆలోచనలకు మధ్య దూరం పెరిగితే వాటి పవర్ తగ్గుతుంది. అవి వచ్చిపోయే మేఘాల్లా ఉంటాయి తప్ప మనల్ని కమ్మేసే తుఫానులా అనిపించవు. ఆ అవగాహనతో చాటర్ నెమ్మదిగా దాని పట్టు కోల్పోతుంది, ప్రశాంతతకు దారితీస్తుంది. అర్థమైంది. సో ఫైట్ చేయడం కాదు, అబ్జర్వ్ చేయడం. ఈ గమనించే స్థితి తర్వాత ఆ విశ్లేషణ నిశ్శబ్దం లేదా స్టిల్నెస్ గురించి నొక్కి చెబుతోందన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఏంటి ఆ నిశ్శబ్దం అంటే? ఇక్కడ నిశ్శబ్దం అంటే బయట సౌండ్స్ లేకపోవటం కాదు, లేదా మనస్సులో ఆలోచనలే లేకుండా శూన్యంగా అయిపోవటం కాదు. అది దాదాపు ఇంపాసిబుల్. అవును, రాణిరి మాటల్లోనే ఉంది కదా. స్టిల్నెస్ అంటే కదలిక లేకపోవటం కాదు, గందరగోళాన్ని నియంత్రించడం. కంట్రోల్ ఆఫ్ కేయాస్. ఎస్, ఆ విశ్లేషణ దీన్నిలా వివరిస్తోంది. మన లోపల జరిగే ఆ గందరగోళం, ఆ అంతర్గత తుఫాన్ని కంట్రోల్లోకి తేవడం. ఆలోచనలు వస్తూనే ఉండొచ్చు,
కానీ వాటి వల్ల మనం కొట్టుకుపోకుండా ఉండగలగడం, మనస్సులోని ఆ అలజడిపై కంట్రోల్ సాధించడమే అసలైన నిశ్శబ్దం. కంట్రోల్ ఆఫ్ కేయాస్. ఈ మాట చాలా పవర్ఫుల్గా ఉంది, నిజమే కదా? బయట ఎంత గొడవున్నా మన లోపల ప్రశాంతంగా ఉంటే తట్టుకోగలం. కానీ లోపలే యుద్ధం జరుగుతుంటే బయట ఎంత బాగున్నా వేస్ట్, మన ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోతుంది. సరిగ్గా చెప్పారు. బయటి ఒత్తిడుల కన్నా కూడా ఈ లోపల చాటనే మనల్ని మానసికంగా, ఫిజికల్గా కూడా ఎక్కువ అలసిపోయేలా చేస్తుందని ఆ విశ్లేషణ చెబుతోంది. అందుకే ఈ నిశ్శబ్దాన్ని పెంచుకోవటానికి కొన్ని ప్రాక్టికల్ టిప్స్ కూడా ఇచ్చారట రచయిత. ముఖ్యంగా మన డైలీ లైఫ్లోంచి కొన్ని నిమిషాలు, జస్ట్ కొన్ని నిమిషాలు డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి దూరంగా ఉండమంటున్నారు. అంటే ఫోన్లు, టీవీ, సోషల్ మీడియా, వీటికి దూరంగానా? అవును, వాటి నుంచి స్పృహతో దూరంగా ఉండటం. రోజు కొంచెం సేపు. సరే, ఆ టైంలో ఏం చేయాలి? ఖాయిగా కూర్చోడమేనా? ఆ టైంలో మన శ్వాస మీద దృష్టి పెట్టటం, లేదా చుట్టూ ఉన్న ప్రకృతిని గమనించటం, లేదంటే మనసులో ఏం వస్తుందో పోతుందో వాటిని అలా గమనిస్తూ ఉండటం. ఓకే, మైండ్ఫుల్నెస్ లాగా అన్నమాట. ఆల్మోస్ట్ అదే. ఇలా రోజు కొద్దిసేపు ప్రాక్టీస్ చేస్తే ఆ చాటర్ సౌండ్ తగ్గుతుంది, మనసు కొంచెం స్థిరపడుతుంది, వేస్ట్ అయిపోతున్న మన మెంటల్ ఎనర్జీ రీస్టోర్ అవుతుంది, క్లియర్గా ఆలోచించగలుగుతాం అని ఆ విశ్లేషణ సారాంశం. ఇంట్రెస్టింగ్. ఈ నిశ్శబ్దం వల్ల మెంటల్ ఎనర్జీ పెరుగుతుంది అన్నారు. దీనికి మెంటల్ టఫ్నెస్ లేదా మానసిక దృఢత్వానికి ఏమైనా లింక్ ఉందా? ఆ విశ్లేషణలో ఇంకొక కొటేషన్ చెప్పారు కదా, మెంటల్ టఫ్నెస్ డిస్ట్రాక్షన్ ఆగిపోయాక మొదలవుతుంది అని. దాని అర్థమేంటి? అవును, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. మనల్ని పక్కదారి పట్టించేవి అంటే డిస్ట్రాక్షన్స్, ముఖ్యంగా మన లోపలి చాటర్, ఇది మన మానసిక శక్తిని లాగేస్తుంది. నిజమే. మన ఫోకస్ అంతా చెల్లాచెదురైతే ఏ పని సరిగ్గా చెయ్యలేం, కాన్సంట్రేషన్ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం ఈ బయటి లోపలి డిస్ట్రాక్షన్స్ తగ్గించి ఆ నిశ్శబ్దాన్ని అనుభవిస్తామో అప్పుడు మనస్సు ఫోకస్ అవుతుంది. ఆ ఏకాగ్రతే మానసిక దృఢత్వానికి బేస్. అంటే మన ఆలోచనల్ని, ఎమోషన్స్ని, బిహేవియర్ని కంట్రోల్ చేసుకోగలిగే కెపాసిటీయే మెంటల్ టఫ్నెస్. అది డిస్ట్రాక్షన్ ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓ, అంటే నిశ్శబ్దం వల్ల ఏకాగ్రత వల్ల మానసిక దృఢత్వం వస్తాయన్నమాట. ఈ ప్రాసెస్ని విశ్లేషణ ఇంకా వివరంగా చెప్పిందా? నిశ్శబ్దం నుంచి విజయానికి ఎలా వెళ్తాము? చెప్పింది. ఒక క్లియర్ సీక్వెన్స్ ఉంది. నిశ్శబ్దం, స్టిల్నెస్. ముందు మనసులో గందరగోళాన్ని తగ్గించి ప్రశాంతత తేవడం. ఓకే. 2, క్రమం, ఆర్డర్. ఈ నిశ్శబ్దం వల్ల ఆలోచనల్లో, భావాల్లో ఒక ఆర్డర్ వస్తుంది, క్లారిటీ పెరుగుతుంది, ఏం ముఖ్యమో తెలుస్తుంది. రైట్. 3, శక్తి, పవర్. ఈ క్లారిటీ మనకు మెంటల్ పవర్ ఇస్తుంది. వేస్ట్ అయ్యే ఎనర్జీ ఇప్పుడు ఒక చోట ఫోకస్ అవుతుంది, డెసిషన్స్ తీసుకోవడానికి బలం వస్తుంది. 4, విశ్వాసం, కాన్ఫిడెన్స్. ఆ శక్తితో మనం పనులు చేసినప్పుడు, ఛాలెంజెస్ ఎదుర్కొన్నప్పుడు మన మీద మనకు నమ్మకం పెరుగుతుంది, నేను చేయగలను అనిపిస్తుంది. అప్పుడు 5, విజయం, సక్సెస్. ఈ పెరిగిన నమ్మకం, ఫోకస్, శక్తి ఇవన్నీ చివరికి మన గోల్స్ రీచ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అదే సక్సెస్. అది ప్రొఫెషనల్ కావచ్చు, పర్సనల్ కావచ్చు. వావ్! నిశ్శబ్దం, క్రమం, శక్తి, విశ్వాసం, విజయం. భలే లాజికల్గా ఉంది. అంటే ఇది కేవలం మనసును కూల్ చేసుకోవడమే కాదు, లైఫ్లో రియల్ రిజల్ట్స్ సాధించడానికి కూడా దారి చూపిస్తుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. మరిది థియరీనా లేక నిజంగా పని చేస్తుందా? ఆ బిజీ ఉద్యోగి ఎగ్జాంపుల్ అన్నాను కదా, దాని గురించి చెప్పండి కొంచెం. ఖచ్చితంగా. థియరీ బాగున్నా ప్రాక్టికల్గా వర్క్ అవుతోందో లేదో చూడాలి కదా. ఆ విశ్లేషణలో చెప్పిన ఉదాహరణ ఇదే చూపిస్తోంది. ఒక వ్యక్తి, బహుశా ఒక కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్ అనుకుందాం, చాలా బిజీ, కెరియర్లో సక్సెస్ఫుల్లే కానీ పర్సనల్గా చాలా స్ట్రెస్డ్, మనసులో ఎప్పుడూ ఆ నెగటివ్ చాటర్, నిద్ర పట్టకపోవడం, చిరాకు, డెసిషన్స్ తీసుకోలేకపోవడం, ఇలాంటివన్నీ. చాలా మందికి ఉండే సమస్య ఇది. మరి అతను ఏం చేశాడు? అతను ఈ పుస్తకం గురించి, ఈ ప్రిన్సిపల్స్ గురించి తెలుసుకున్నాడు. రోజు ఉదయం పని మొదలుపెట్టే ముందు జస్ట్ ఒక 10 minutes సైలెంట్ రిఫ్లెక్షన్కి కేటాయించడం స్టార్ట్ చేశాడు. 10 నిమిషాలేనా? ఏం చేసేవాడు ఆ టైంలో? పెద్దగా ఏమీ లేదు. నిశ్శబ్దంగా కూర్చుని శ్వాసను గమనించడం, మనసులో ఏం ఆలోచనలొస్తున్నాయో వాటిని జడ్జ్ చేయకుండా గమనించడం, అంతే. దానివల్ల మార్పు వచ్చిందా? అదే ఆశ్చర్యం. ఆ విశ్లేషణ ప్రకారం కేవలం 3 నెలల్లోనే అతనిలో చాలా పెద్ద మార్పులు కనిపించాయట. ఓహో!
అతని ప్రొడక్టివిటీ బాగా పెరిగింది. ఇంతకుముందు గంటలు పట్టే పనులు ఇప్పుడు తక్కువ టైంలో ఎక్కువ ఫోకస్తో చేయగలిగాడట. గ్రేట్. అతని కాన్ఫిడెన్స్ పెరిగింది. మీటింగ్స్లో, డెసిషన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉండటం మొదలుపెట్టాడట. అన్నింటికన్నా ముఖ్యంగా అతని ఓవరాల్ హ్యాపీనెస్ లెవెల్ పెరిగిందని, ప్రశాంతంగా ఉండటం అలవాటైందని ఆ విశ్లేషణ చెబుతోంది. అమేజింగ్. ఇదేదో మ్యాజిక్ కాదు. అతను స్పృహతో ఆ చాటర్ను గమనించి దానికి దూరం జరిగి నిశ్శబ్దాన్ని ప్రాక్టీస్ చేయడం వల్ల వచ్చిన రిజల్ట్ అన్నమాట. ఇది చాలా ఎంకరేజింగ్గా ఉంది. రోజుకి 10 నిమిషాలకే ఇంత మార్పు సాధ్యమంటే ఈ సూత్రాల్లో నిజంగా పవర్ ఉన్నట్టే. సో ఈ మొత్తం డిస్కషన్, విశ్లేషణ నుంచి మనం తీసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఇంటికి తీసుకెళ్లాల్సిన మెసేజ్. మెయిన్ మెసేజ్ ఏంటంటే, మనసులో ఆ చాటర్ని శత్రువులా చూడొద్దు. దాంతో పోరాటం ఆపాలి. దాన్ని పూర్తిగా ఆపేయాలని చూడటం వేస్ట్. అది జరగదు కూడా. అసలు గోల్ ఆలోచనల్ని ఆపడం కాదు, ఆ ఆలోచనల వరదలో కొట్టుకుపోకుండా ఉండడం. వాటిని గమనించడం. అవును, స్పృహతో గమనించడం నేర్చుకోవాలి. వాటి నేచర్ అర్థం చేసుకోవాలి. అవి మనల్ని కంట్రోల్ చేయడం బదులు మనం వాటిని చూస్తూ ఉండగలగాలి. ఓకే. దీనికి దారి ఏంటి అంటే, నిశ్శబ్దాన్ని, ఆ ఇంటర్నల్ సైలెన్స్ని కాన్షియస్గా పెంచుకోవడం. రోజు కొంచెం టైం మనతో మనం స్పెండ్ చేయడం, మన లోపలి ప్రపంచాన్ని గమనించడం. అలా చేస్తే బయట ప్రపంచం మారకపోయినా మనం దాన్ని రిసీవ్ చేసుకునే విధానం మారుతుంది. మన రెస్పాన్స్ మారుతుంది. మన లోపలి సెంటర్ స్ట్రాంగ్గా, ప్రశాంతంగా ఉంటే బయటి తుఫానులు మనల్ని అంతగా కదిలించలేవు. అదే నిశ్శబ్దం యొక్క నిజమైన శక్తి. ఎగ్జాక్ట్లీ. మనసు క్లియర్గా ఉంటే డెసిషన్స్ బెటర్గా ఉంటాయి, రిలేషన్షిప్స్ బాగుంటాయి, లైఫ్ ఇంకా సంతృప్తిగా ఉంటుంది. అవును, చాలా డీప్ విషయం ఇది. రాణీరి చెప్పిన మాట మళ్ళీ గుర్తొస్తోంది. వెన్ యూ టర్న్ ఆఫ్ ద చాటర్, యూ టర్న్ ఆన్ యువర్ ట్రూ పవర్. అంటే ఆ లోపలి అనవసర గొడవని తగ్గించుకున్నప్పుడు మనలో దాగున్న అసలైన శక్తి, క్లారిటీ, కెపాసిటీ బయటపడతాయి. కరెక్ట్. మన అసలు స్వరూపానికి దగ్గరవుతాం. అయితే ఈ చర్చ విన్న తర్వాత మనల్ని మనం వేసుకోవాల్సిన ఒక ప్రశ్న ఉందనుకుంటా. ఇది ఇంకాస్త లోతుగా ఆలోచించాల్సిన విషయమేమో. ఏంటది? ఒకవేళ మనసులోని ఈ కంటిన్యూస్ టాక్, ఈ చాటర్ పూర్తిగా కాకపోయినా బాగా తగ్గిపోయి మనసు చాలా నిశ్శబ్దంగా, ప్రశాంతంగా మారితే, ఆ స్థితిలో, ఆ క్లారిటీలో అసలు ఏం మిగులుతుంది? ఆలోచనల శబ్దం వెనుక. అవును, ఆ శబ్దం వెనుక దాగున్న ఆ నిజ స్వరూపం, ఆ ఇంటర్నల్ పవర్. దాని స్వభావం ఎలా ఉంటుంది? దాన్ని మాటల్లో చెప్పగలమా? బహుశా అది ప్రతి ఒక్కరూ తమలోకి తాము వెళ్ళి వెతుక్కోవాల్సిన, ఫీల్ అవ్వాల్సిన విషయమేమో.